స్తోత్రాలు తండ్రి. గడిచిన ఉదయకాలము మీ యొక్క సన్నిధిలో నుంచి బయలుదేరినటువంటి ఆ మధుర క్షణాలు మొదలుకొని ఇదిగో ఈ క్షణం వరకు కూడా మీ అమూల్యమైనటువంటి రెక్కల చాటును మీరు భద్రపరిచిన ప్రేమమూర్తి మీకు స్తోత్రాలు తండ్రి. అయా దినమంతట్లో గడిచిన దినమంతట్లో మమ్మల్ని కాపాడారు. మంచివారం అని కాదు, ఎన్నో మా తలంపులు చెడిపోయి ఉండవచ్చు, మా మాట తీరు, మా ఊహలు, మా హృదయ వైఖరి నీకు ఆయాస్కరంగా ఉంటుంది తండ్రి. అయినా మీ కృపను బట్టి మమ్మల్ని కాపాడుతూ వచ్చారు. మమ్మల్ని ఒక్కసారి మీరు కడగండి, శుద్ధీకరించండి. మా పడక కూడా మంచిది కాదు, మంచము మీద పాపయోచనలు చేస్తూ ఉన్నారని సెలవిచ్చారు తండ్రి. మా నడక, మా పడకను కూడా మీరు చూస్తున్న దేవుడవై ఉన్నావు. నన్ను మమ్మల్ని శుద్ధి చేయండి. ఉదయకాల సమయంలో మీ రక్తము చేత మమ్మల్ని కడగండి తండ్రి, నీకు స్తోత్రం. మీ రక్తాన్ని మా మీద ప్రోక్షించండి దేవా, నీకు స్తోత్రాలు. ధవలవర్ణుడా, రత్నవర్ణుడా, అతికాంక్షణీయుడా, మీరు దిగిరండి తండ్రి, మీరు దిగిరండి. మమ్మల్ని బాగు చేయుటకు పరమ వైద్యుడిగా మీరు దిగిరండి అయ్యా. మేమందరం ఏకముగా త్రోవ తప్పిపోయిన వారం, మా అందరి అతిక్రమ క్రియలను బట్టి మీరు నలగగొట్టబడినారు. మా మీద పడాల్సినటువంటి సమాధానార్థమైన శిక్ష మీ మీద వేసుకున్నారు. మా నిమిత్తం వదకు సిద్ధమైన గొర్రెపిల్ల ఓలే బొచ్చు కత్తిరించు అన్నట్టు గొర్రె మౌనంగా ఉన్నట్లు మీరు నోరు తెరవలేదు తండ్రి. అయా అయా నీకు స్తోత్రములు. మీ యొక్క ఉన్నతమైన ప్రేమను బట్టి నీకు వందనాలు. మా అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడ్డ నీ యొక్క సమర్పణ కొరకే నీకు స్తోత్రాలు. దయగల తండ్రి, మా నిమిత్తం మీరు స్వరూపమైన సొగసరం లేనివాడిగా తయారయ్యా. సెలవు మీద మిక్కిలి సౌందర్యవంతుడు, కానీ మనుషులు చూడనని వాడిగా మీరు తయారైనారు. వ్యసనాక్రాంతుడిగా, వ్యాధిని అనుభవించేవాడుగా మీరు మా కొరకు తృణీకరించబడినారు. నీకు స్తోత్రాలు. నీ ఒక ఉన్నతమైన ప్రేమ 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 కొరకైన హల్లెలూయా 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 హల్లెలూయా. యేసురాజా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మా కొరకు మీరు చేసిన త్యాగము కొరకై నీకు స్తోత్రాలు తండ్రి. ఏమని స్తుతించగలము ఈ ఉదయకాల సమయంలో? ఎంత ఉన్నతమైన మేలులు మీరు మా కొరకు చేస్తున్నారు. స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుల్లో పరిశుద్ధుడా పరిశుద్ధుడా, అతికాంక్షణీయుడా, ఓ నీకు వందనాలు వందనాలు. అగ్ని జ్వాల వంటి నేత్రములు గలవాడా, అపరంచుని పోలిన పాదములు గలవాడా, నీకు స్తోత్రాలు స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రతి ఒక్కరం ఎవరికి వారం కొద్ది నిమిషములు మన ప్రభు స్థానంలో పరిశీలన చేసుకుందాం. మన దేవుడు మన స్థితులు అంగీకరించగల ముందు మన యొక్క పెదవులు ఎంత పవిత్రంగా ఉన్నాయి, మా మనసు ఎంత పవిత్రంగా ఉన్నదని చూస్తే దేవుడు అయ్యింది. దేవా, మా స్థితి మీకు అంగీకారయోగ్యంగా ఉన్నట్లుగా మమ్మల్ని బాగుగా మీరు కడగండి తండ్రి, నీకు స్తోత్రం. మమ్మల్ని బాగుగా మీరు కడగండి దేవా, నీకు స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Let us worship our Lord. Who gives us the blessings every day.
who gives us forgiveness every day. Thank you, Master, for giving us such a wonderful opportunity in the early morning in your presence, Lord. Thank you, Holy Spirit, Lord. వేకువనే మొదటి గడియా నా దేవుని నామాన్ని స్తుతించుటకు, నా రక్షణకర్తను స్తుతించుటకు మీరిచ్చిన తరుణం కొరకాయ నీకు స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం. పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై ఒరిగి పరలోక సైన్య సమూహాలతో కలిసి నిత్యారాధన నీ చేయు ప్రశాంత వేళ. పరలోక సైన్య సమూహాలతో కలిసి నిత్యారాధన చేయు ప్రశాంత వేళ. మౌదును మౌదును ఎవరు సమీపించలేని నివసించు నా యేసయ్యా. ఎవరు లోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి. లోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి. నీవిచ్చు బహుమతులు నీ స్వీకరించి
చేరగా జయించిన వారితో కలసి నీ సింహాసనం చేరగా ఎవరికి తెలియని ఓ కృత పేరు
స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నీతి సూర్యుడా నీకు స్తోత్రాలు. పిల్లవారు వేపువచ్చుక నీకు స్తోత్రం. అయ్యా మమ్మల్ని అనుదినము పెద్దలకడన లేచి దర్శిస్తున్న దేవా నీకు స్తోత్రం. హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ. ఆ రీతిగా అందరం కూడా మనం ప్రభు నామాన్ని స్తుతిస్తూ కనపరుస్తూ విలువైన శ్రేష్టమైన అంశాలను మనం ప్రభు సంతకరించాం కలిగి ఉన్నాం. అనుదినము వేడుకుంటున్నాం. మన దేవుడు దిగి వచ్చి అద్భుత కార్యాలు జరిగించే దేవుడు కనుక నశించిపోతున్న వారి కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం. మనకు ఏకైక మరి ఉన్నతమైనటువంటి ఎజెండా కార్యక్రమం దేవుని పక్షమున ఈ లోకంలో నశించిపోతున్న వారికి క్రీస్తు యొక్క వెలుగును ప్రకటించాలి. మరి దేవుడి దిగి వచ్చి తన అద్భుత కార్యం జరిగించినట్లుగా మనం వేడుకుంటున్నాం. మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. స్వార్థ కొరకు దేవుడు గొప్ప ద్వారాలు తెరిచినట్టుగా ఏ ఒక్కరు కూడా స్వార్థ వినకుండా ఈ లోకయాత్ర ముగించకూడదు. స్వార్థ వినిన తర్వాత దేవుడు వారి కనులు వెలిగించాలి. దేవుడు వారి కనులు వెలిగించకపోయినా వారు క్రీస్తు చెంతకు రాలేరు. కాబట్టి దేవుడు వారి కన్నులు వెలిగించినట్లుగా మనం వేడుకుంటున్నాం. రక్షణ మారు మనసు పొంది బాప్తిసం పొందిన బిడ్డలందరూ కూడా సత్యంలో ప్రతిష్ఠించబడాలి. అది కూడా ఉన్నతమైన కార్యక్రమం. సత్యంలో ప్రతిష్ఠించబడకుండా సత్య బోధనలో కొనసాగుతున్న వారి కన్నులు కూడా దేవుడు వెలిగించాలని మనం ప్రార్థన చేస్తున్నాం. మరొకసారి సకల విలువైన శ్రేష్టమైన అంశాలను బట్టి మన ప్రభుత్వంలో ముందుకు సాగుదాం. దేవునికి స్తోత్రం. నా విద్య తమ్ముడు మొదటిగా ఈ అంశాలన్నింటిని బట్టి ప్రార్థిస్తుండగా అందరం కూడా ఏకీభవిస్తూ ప్రభు నామాన్ని స్తుతిస్తాం. స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా. అయ్యా గొప్ప తండ్రి నీకు వందనాలు. మీ రాసిన కాపుదల కొరకే నీకు స్తోత్రాలు. మరి చూపిన కృప కొరకే నీకు వందనాలు ప్రభు. ప్రేమ కొరకై నీకు వందనాలు. దేవరాయన ఉదయకాల సమయం పరిశుద్ధ ఆత్మదేవ
అవునండి, వాక్యం అందరికీ లేదు తండ్రి నాయన, నీకు వందనాలు. మాకు మీ వాక్యం అనుగ్రహించాలి, నీకు వందనాలు. నీ సన్నిధానంలో గడుపుటకు అయ్యా, నీ సన్నిధానం నేను వేడుకొనుటకు, నేను స్తుతించడకు, నేను గణపరచడానికి ఇచ్చిన కృపకై నీకు వందనాలు అయ్యా. అంతట్లో క్షేమం ఇచ్చారు, నీకు వందనాలు అయ్యా. నేను గణపరిచే కృపనిచ్చారు, నీకు వందనాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవ యేసయ్యా, యువతాన్ని నాయన మీ పాసన్నిధిలో ప్రభావం మా పాప దోషాలను ఒప్పుకొని అయ్యా మీ శిలారక్తం చేత కడిగారు, నీకు వందనాలు ప్రభావం. ఆయన ఒప్పుకున్న మరుక్షణంలో మీ శిలారక్తం చేత నడినెత్తున వికాల వరకు మమ్మల్ని శుద్ధులుగా చేసినందుకు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభావం. అయినా నీవు కడగబడిన హృదయం చేత పాసన్నిధిలో అయ్యా తన నాయన ప్రాంతం పట్టుకొని వస్తున్న కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. జీవం కలిగిన తండ్రి నీకు వందనాలు. ప్రాముఖ్యంగా ప్రభావం ఆయన చేస్తున్నాగా ప్రభావం కృప చూపించండి అయ్యా. ప్రభావం నాయన స్వాత అయ్యా తన నాయన కొరకై ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. అయ్యా తన నాయన స్వాత ప్రకటించడం ద్వారం తెరవమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. అనేక ప్రాంతాల్లో స్వాత ప్రకటించబడడానికి సహాయం దయచేయండి. పరిశుద్ధాత్మదేవానికి వందనాలు నాయన. ఇప్పుడు ఆయన అనేక ప్రాంతాల్లో ప్రభావం నాయన ఇంకా బీడుబారిన భూమి వల్లనే ఉన్నాయి తండ్రి నాయన. అయ్యా మరి స్వార్థ ద్వారాలు తెచ్చి ప్రభావం నేను అనేక మందికి ప్రభావం నేను నీ స్వార్థ వర్తమానం ప్రకటించడానికి సహాయం స్తోత్రాలు. ఇంకా ఎక్కడెక్కడైతే ప్రభావం అయినా ఇంకా స్వార్థ వర్తమానం అందరికీ ఉందో అక్కడక్కడ మీరు ద్వారాలు తెచ్చి మీరు అయ్యా అనేక మందిని మీరు పంపమని ప్రార్థిస్తున్నాడు. స్తోత్రాలు. అయ్యా స్వార్థను అయ్యా పంచవారి మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నారు. కోదెత్తలు ఇస్తారు, కోసేవారు లేరు కనుక ప్రభావం అయినా అయ్యా వారందరూ మీరు లేవనెత్తండి. రోషం కలిగిన వారిని లేవనెత్తండి. నీ కొరకై ప్రేమ కలిగిన వారిని లేవనెత్తండి. మీరు స్వార్థ ప్రకటించాలని భారం కలిగిన వారిని మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు ప్రభావం అయినా. అవును తండ్రి స్వార్థ అయ్యా ప్రకటిస్తున్నాగా అనేక మంది అడ్డగిస్తున్నారు నాయన. ఏసునామంలో అందరూ లయమే పోను గాక. ఒకవేళ మీ చిత్తంలో రక్షణ పొందవలసి ఉంటే ప్రభుత్వం రక్షణ పొందడానికి సాధ్యం. ప్రభుత్వం చిత్తంలో లేకపోతే ఏసునామం తొలగించమని ప్రార్థిస్తున్నాను. సువార్తను ప్రకటించే స్వేచ్ఛను మీరు కలిగించమని ప్రార్థిస్తున్నాను. ప్రభుత్వం పరిశుద్ధాత్మదేవానికి వందనాలు ప్రభుత్వం అయినా. ఈ దినాలలో సువార్త నమ్మి ప్రభా నీవే నిజమైన దేవుడు నమ్మి అయ్యా రక్షణ బాప్తిస్మం పొంది ప్రభావం ఆయన ఉన్నవారు అనేక మంది ఉన్నారు అయ్యా. అయినప్పటికీ ప్రభావం ఆయన వాళ్ళు రక్షణ ప్రభావాన్ని పొంది ఉన్నప్పటికీ ప్రభావం సర్వసత్యం ఉన్నారు. వారందరూ జ్ఞాపకం చేసుకోవడం వారి సర్వసత్యంలో నడిపించమని ప్రార్థిస్తున్నాం. ప్రభావం ఆయన లేఖన సారాంశమైన బోధనలో వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాం. అయ్యా సత్యము బహుళ దూరంగా ఉంది కనుక ప్రభావం ఆయన మీరే వారిని అయ్యా లోతైన అనుభవంలోనికి ప్రభావాన్ని మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఆ లేఖన సారాంశ అంశాన్ని ప్రభావం వారికి తెలియపరచమని ప్రార్థిస్తున్నాం. స్తోత్రాలు ప్రభావం అయినా కనికరంగా నీకు వందనాలు ప్రభావం నాయన. సత్య బోధనని కాలిపోవడం కాకని ప్రార్థిస్తున్నాం. సత్య బోధని నిలబడును కాకని ప్రార్థిస్తున్నాం. విజయపల్లి బోధనని తొలగించబడును కాకని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్క హృదయంలో ప్రభుత్వం నేను సర్వసత్యం స్థాపించబడును కాకని ప్రార్థిస్తున్నాం. వందనాలు. కృపగలిగిన దేవానికి వందనాలు అయ్యా. మీ కార్యాలు జరిగించండి తండ్రి, నీకు వందనాలు. మనుషులు ఎంత మాత్రం చేసినా వ్యర్థము నాయన. మీ కార్యం జరిగించకపోతే మీ కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం. మీరు దిగి వచ్చి కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి అయ్యా నాయన. మరి సర్వసత్యాన్ని బోధించడానికి సహాయం తెచ్చండి. ఈ దినాలలో ప్రవర్తన ప్రతి ఒక్క విశ్వాసిని ప్రవర్తన నాయన. ఇదిగో మీ దాసులు ప్రవర్తన నాయన ఎవరైతే మరి నీ వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారో ప్రవర్తన అది అలా ఉన్నదో లేదో నీ పరీక్షించి తెలుసుకునే విశ్వాసం మీరు తయారు చేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు ప్రవర్తన నాయన. పరిశుద్ధాత్మ కార్యాలు జరిగించండి, నీకు వందనాలు. గొప్ప తండ్రి నాయన. ఇదిగో నాయన అయ్యా ప్రభావం నాయన. రక్షణ పొందిన వారికి స్వార్థ వర్తమానము అయ్యా ప్రకటించడానికి అయ్యా స్వార్థికులు లేవనెత్తపోతున్నందుకు నీకు వందనాలు ప్రభావం. అనేక మంది తండోపడుతున్నాడుగా ప్రభావం నాయన. మీ దాసులను అయ్యా మీ బిడ్డలను ప్రభావం స్వార్థికులుగా మీరు లేవనెత్తపోతున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు. పరిశుద్ధాత్మదేవ అలానే రక్షణ పొందిన వారందరూ కూడా సర్వసత్యంలో నడిపించబోతున్నందుకు నీకు వందనాలు ప్రభావం నాయన. స్వార్థ ప్రకటించడానికి ప్రభావ ద్వారాలు తెరవబోతున్నందుకు నీకు వందనాలు అయ్యా. స్వేచ్ఛగా ప్రకటించడానికి అయ్యా మీరు కృప చూపించబోతున్నందుకు నీకు వందనాలు ప్రభావం నాయన. బోధనని కాలిపోతున్నందుకు నీకు వందనాలు అయ్యా. అందరూ కూడా సత్యంలో ప్రతిష్ఠితపడబోతున్నందుకు నీకు వందనాలు ప్రభావం నాయన. గొప్ప తండ్రి ప్రతి ఒక్క విశ్వాసం ప్రభావం నాయన. లేఖన సారాంశమైన బోధన గ్రహించే వారిగా తయారు చేయబోతున్నందుకు నీకు వందనాలు. లేఖనాన్ని బోధిస్తున్నది ఆలా ఉన్నది లేదా ప్రభావం నాయన పరీక్షించబోతున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభావ. పరిశుద్ధాత్మదేవ అయ్యా నా యొక్క ప్రార్థనాంశాలు మీరు అంగీకరించి నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం. ఇంకేమైనా మర్చిపోతే క్షమించమని ప్రార్థిస్తూ ఇంకా ఉన్న ప్రార్థనాంశాల్లో ప్రభావం మీరే మీ దాసులకు తోడు నడిపించి అన్ని కూడా అంగీకరించి ఆమెను పలకమని ప్రార్థిస్తూ యేసు పరిశుద్ధ నామములోనే ప్రార్థించి అడిగిపెట్టుకున్నాము తండ్రి. అదే రీతిగా
దైవజనులు ఓపిరాయ గారు కూడా ప్రార్థన చేస్తున్నాం. దాసునికి దేవుడు బలమైనటువంటి శక్తి, ఆరోగ్యం అనుగ్రహించినట్లుగా ఇంకా గ్రంథాలు ఇంగ్లీష్లో తర్జుమా చేయబడాలి. ఒక ఉన్నతమైనటువంటి ప్రణాళిక కొరకు దేవుడు తన దాసుని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి మరి గ్రంథ రచన మరి వేగముగా జరిగినట్టుగా మనం ప్రార్థన చేస్తున్నాం. సంస్కరణ కొరకు మరి అన్ని గ్రంథాలు ఇంగ్లీష్లో తర్జుమా కావాలి. ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా జరుగుతున్నటువంటి ప్రణాళిక, మరి తెలుగు భాషలో మాట్లాడినటువంటి సందేశము స్పష్టమైనటువంటి ఇంగ్లీష్లోనికి, అదే రీతిగా దేశ భాషల్లోనికి, ప్రపంచ భాషల్లోనికి మార్చగలిగినటువంటి టెక్నాలజీ వచ్చి ఉన్నది. దైవజనులు పలికారు. మరి టెక్నాలజీని వాడుకొని దేవుడు సంస్కరణ ప్రారంభించాడు. మార్టిన్ లూథర్ ద్వారా టెక్నాలజీని వాడుకునే సంస్కరణ దేవుడు ముగించబోతున్నాడు. సమస్తము దేవునికి సేవ చేయించున్నాడు. కాబట్టి అద్భుత కార్యాన్ని దేవుడు జరిగించినట్టుగా మనం ప్రార్థన చేస్తున్నాం. అదే రీతిగా మన దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి మతోన్మాద శక్తులు, మరి దేవుని యొక్క ఉగ్రత దిగిరావాలి. మత ఉన్మాద కార్యక్రమాలు జరిగిస్తున్న వారందరినీ దేవుడు మారుమనసు అనుగ్రహించాలి, లేదా వారిని దేవుడు శిక్షించాలి. క్రైస్తవ సంఘాన్ని హింసిస్తున్నారు, సావుకులు హింసిస్తున్నారు. మరి దేవుని బిడ్డలారా, దేవుడు దిగి రావాలి. అంత్య దినాలలో అపాయకరమైన కాలంలో మధ్య మనం జీవిస్తున్నాం. సంఘానికి దేవుడి క్షేమాన్ని అనుగ్రహించినట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం. అదే రీతిగా మన ఓపెన్ మినిస్ట్రీలో పనిచేస్తున్నటువంటి సత్య సావుకులందరినీ బట్టి మనం ప్రభుత్వంలో ప్రార్థన చేస్తున్నాం. సావుకుని యొక్క హస్తాన్ని దేవుడు బలపరచాలి. వారికి ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు తొలగించాలి, ఆరోగ్య సమస్యలు తొలగించాలి, సమృద్ధిని దేవుడు అనుగ్రహించినట్టుగా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధాత్మ కుమ్మరింపు కొరకు మనం ప్రార్థన చేస్తాం. యు ఆర్ వెయిటింగ్ ఫర్ ఎ గ్రేట్ అండ్ గ్రేట్ రివైవల్ విచ్ హెస్ నాట్ హ్యాపెండ్ ఈవెన్ నౌ. ఇప్పటి వరకు జరిగినంత ఉన్నతమైన గొప్ప ఉద్యోగం కొరకే మనం ప్రార్థన చేస్తాం. దేవుడు జరిగించినట్లుగా మనం వేడుకుందాం. కొత్త విస్తారంగా ఉన్నది. పరిశుద్ధాత్మ జ్వాలలు తగ్గిపోయినాయి లోకంలో. దేవుడు తన యొక్క అగ్నివర్షంలో కుమ్మరించినట్లుగా ప్రార్థన చేస్తున్నాం. ఒక అంశాన్ని బట్టి రవణ గారు ప్రార్థనలో నడిపిస్తుండగా అందరం కూడా ఏకీభవిస్తాం. స్తోత్రం 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 స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమగల దేవ, కృపగల తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. రాత్రికాల ప్రార్థన మొదలుకొని ప్రభువా ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి మరొకసారి నూతన దినములు చూసే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేసి ప్రభువా ఈ వేకువ జామున నా తండ్రి మొదటి గడియలో నీ పాదముల చెంతకు మరలా మమ్మల్ని నడిపించిన విధానం కొరకు వందనాలు. ఇది వరకు చేయబడిన ప్రార్థన విజ్ఞాపనలు ఆలకించినందుకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. ప్రభువా ఇదిగో మరికొన్ని ప్రార్థన విజ్ఞాపనలతో నీ పాదముల చెంతకు వస్తున్నాం అయ్యా. మా ప్రార్థనలు ఆలకించండి దేవానికి స్తుతులు, స్తోత్రం, వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో సార్వత్రిక సంఘాన్ని సత్యంలోనికి నడిపించడానికి ఈ అంత్యకాలంలో నేను నిలబెట్టినటువంటి ప్రవక్త కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. చివరి కాల ప్రవక్తను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మీ దాసుడికి ప్రభువా నువ్వే కావలసినటువంటి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభువానికి స్తోత్రం. మీ దాసుడి దేహం నిండా ఆరోగ్యం దయచేయండి, బలమును శక్తిని దయచేయండి ప్రభువా. నీకు స్తోత్రం, వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మీ దాసుడిని ప్రభువా ప్రతిదినము నీ నూతన తైలము చేత అభిషేకించండి దేవానికి వందనాలు. మీ దాసుడికి ప్రతిదినం నూతన ప్రత్యక్షతలను, నూతన ప్రభువా ప్రేమ, నూతన దీర్ఘశాంతమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ దాసుడు చుట్టిన రక్తపు కంచె వేయండి, మీ దేవదూతల కావలి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం నాయన. నీకు వందనాలు. ఇదిగో ఎలీషా పర్వతం చుట్టూ ఉంచినట్టుగా అగ్నిరథములను, అగ్నిగుర్రములను ఉంచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రం. మీ దాసుడి చేతులు రాయించిన గ్రంథాల కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. దేవా మరి ఇదిగో నాయన తండ్రి ఆ గ్రంథాలన్నీ కూడా ఇంగ్లీష్లోనికి రావడానికి సహాయం చేయండి ప్రభువా. ఇది వరకు 3 గ్రంథాలు రావడానికి నువ్వు చూపిన కృప కొరకు వందనాలు. మిగిలిన గ్రంథాలను కూడా ప్రభువా ఇంగ్లీష్లోనికి ట్రాన్స్లేట్ చేస్తుండగా నువ్వు సహాయం చేయండి ప్రభువా. నీకు వందనాలు. మీ దాసుని నీ కృపలో భద్రం చేసి సాతాను తెచ్చిపెట్టే ప్రతి ఆటంకమును, అవరోధము తొలగించి వారిని గద్దిస్తూ నా దేవా మీ దాసుని నీవే వశపరుచుకొని కమ్ముకొని ఆ గ్రంథాలు దేవా ఇంగ్లీష్లోనికి రాయడంలో నువ్వు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. తెలుగులో వచ్చినప్పుడు ఎంత అభిషేకం ఉందో ఇంగ్లీష్లో మరి ఆ గ్రంథాలు వింటున్నప్పుడు అంతకంటే ఎంతో రెట్లు ప్రభా అభిషేకం అందులో నింపుమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రం. ఆ గ్రంథాలు చదువుతుండగానే చదివే ప్రతి ఒక్కరూ పట్టబడినట్లుగా నువ్వు సహాయం చేయండి, సత్యంలో ప్రతిష్ఠించబడినట్లుగా సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు
అయా మరి ఏ టెక్నాలజీని యూజ్ చేసుకోవడంలో నువ్వు సహాయం చేయండి ప్రభా. గ్రంథాలను ఇతర భాషల్లోనికి మార్చడంలో, మరి ప్రసంగాలను కూడా ప్రభా ఇతర భాషల్లోనికి మార్చడంలో నువ్వు సహాయం చేయండి ప్రభా. ప్రసంగాలు, గ్రంథాలు ప్రతి క్రైస్తవుడు వినడానికి, చదవడానికి నువ్వు సహాయం చేయండి ప్రభా. ప్రతి సేవకుడు వినడానికి, చదవడానికి నువ్వు సహాయం చేయండి. సత్యమును గ్రహించడానికి, సత్యంలో ప్రతిష్ఠించబడడానికి, వారి బోధలు దిద్దుకోవడానికి ప్రభా, వారి బోధలను సంస్కరించుకోవడానికి నువ్వు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం దేవా. ఈ కార్యాలు జరిగించి యజబేలు కార్యాలన్నింటినీ నాశనం చేయండి ప్రభా. నీకు స్తోత్రం. సార్వత్రిక సంఘాన్ని అంతటినీ ఏకత్రాటిపైనకు, పౌలు బోధలోనికి, అపోస్తలుల బోధలోనికి, సత్యంలోనికి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రం, వందనాలు అయ్యా. మరి నాయనా నా తండ్రి నీకు స్తోత్రం. ఈ కార్యాలన్నీ జరిగించడానికి నీ ఆత్మ కార్యం జరిగించండి, నీ ఆత్మను కుమ్మరించండి ప్రభు. నీకు స్తోత్రం, వందనాలు ప్రభా. మా భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. మా భారతదేశంలో సువార్తకు వ్యతిరేకంగా పనిచేస్తున్న శక్తులను నువ్వు నాశనం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రం అయ్యా. సువార్తకు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి చట్టాలను రద్దుపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రం దేవా. ప్రభుత్వాలను, వ్యక్తులను దర్శించండి, వారికి మంచి మనసునివ్వండి, పవిత్రమైన భయం కలుగజేయండి ప్రభా. నీకు స్తోత్రం, వందనాలు దేవా. నా తండ్రి ఇదిగో నా ప్రభా, మరి సువార్తకు వ్యతిరేకంగా ఉన్న వారి కుటుంబాల్లో నుంచే అనేక మంది ప్రార్థన పరులను లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాం. వారి కుటుంబాల్లోనే అనేకులు రక్షణ పొందినట్లుగా నీకు ఆత్మకార్యం జరిగించండి ప్రభా. నీకు స్తోత్రం అయా. నీ చిత్తమైతే ప్రభా ఇదిగో సువార్తకు వ్యతిరేకంగా ఉన్న ప్రభుత్వాలను నువ్వు దర్శించండి, ప్రభుత్వాలతో నువ్వు మాట్లాడండి ప్రభా. వాటిని మార్చండి ప్రభా. ఆ ప్రభుత్వాలు సువార్తకు అనుకూలంగా ఉండునట్లుగానైనా చేయమని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి ప్రభా. మా భారతదేశం మీద నీ ఆత్మవర్షం కుమ్మరించండి, మా భారతదేశాన్ని దర్శించండి, మా భారతదేశాన్ని దీవించండి ప్రభా. అనేకులు రక్షణ పొందినట్లుగా నీ ఆత్మకార్యాలు జరిగించండి తండ్రి. నీకు స్తోత్రం, వందనాలు నాయన ప్రభా. మరియు ఫిర్మినిస్ లో సేవ చేస్తున్నటువంటి మీ దాసులందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా తండ్రి. మరి ఇదిగో మీ దాసులు ఉన్నటువంటి ఇరుకులు, ఇబ్బందులు తండ్రి, ఇదిగో ఆర్థికపరమైన కష్టాలన్నింటినీ నువ్వు ఎరిగి ఉన్న దేవుడవు తండ్రి. నీకు స్తోత్రం, వందనాలు. ఏ నీ దాసుడు కూడా ప్రభా ఆరోగ్య సమస్యలతో బాధపడకుండా, ఆర్థిక సమస్యలతో బాధపడకుండా నీ కృప చూపించండి తండ్రి. సహాయం చేయండి ప్రభా. ప్రతి నీ దాసుని పరిపూర్ణమైన ఆరోగ్యం చేత నింపండి ప్రభా. ఆర్థిక సమృద్ధిని దయచేయండి తండ్రి. నీకు స్తోత్రం అయ్యా. ఇంకా నూతన ప్రదేశాలకు వెళ్ళడానికి ద్వారములు తెరవండి ప్రభా. నీకు స్తోత్రం, వందనాలు. ఇంకా సంఘాలను కట్టుటకు నువ్వు సహాయం చేయండి. సంఘ సరిహద్దులను విశాలపరచండి ప్రభా. నీకు స్తోత్రం అయ్యా. ఉన్న సంఘాలను, విశ్వాసులను, కుటుంబాలన్నిటినీ నీ కృపలో భద్రం చేయండి ప్రభా. నీకు స్తోత్రం. సంఘాలన్నిటినీ ఆత్మచేత అభిషేకించండి ప్రభా. నీకు స్తోత్రం, వందనాలు అయ్యా. మీ దాసుల ప్రయాణాల్లో క్షేమం నివ్వండి. మీ దాసులకు నిండైన మెండైన ఆత్మాభిషేకము దయచేయండి దేవానికి స్తోత్రం, వందనాలు. వారి పరిచర్యను అంతటిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఫలింప చేయండి ప్రభా. నీకు స్తోత్రం, వందనాలు అయ్యా. మీ దాసులకు గృహాలు దయచేయండి ప్రభా. నూతన మందిరాలు దయచేయండి ప్రభా. నీకు స్తోత్రం అయ్యా. వాహనాల కొరకు ఎదురు చూస్తున్న వారికి నూతన వాహనాలు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అప్పుల్లో ఉన్నటువంటి మీ దాసులందరి అప్పును కొట్టివేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రం, వందనాలు అయా. ఈ కార్యాలన్నీ నీ ఆత్మ ద్వారా జరిగించి నీవే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని ముందున్న సమయాన్ని మమ్మల్ని నీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. కాపరి తన మందను కాచునాట్లు, కోడి తన పిల్లలను దాచునాట్లు, కాపరి తన మందను కాచునాట్లు, కోడి తన పిల్లలను దాచునాట్లు, సియోను నేలు నా యేసురాజు, సియోను నేలు నా యేసురాజు, కను పాపవలె నిన్ను గాచును, కను పాపవలె నిన్ను గాచును.
హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఎంత ధన్యులము, ఎంత ఆశీర్వాద సూచనగా దేవుడు మనకు వేకోజాము తన సన్నిధి ఇచ్చాడు. దేవుని స్తుతించే భాగ్యం ఇచ్చినాడు. దేవునికి మహిమ కలుగును గాక. అపోస్తుల కార్యంలో నుంచి ఒక చిన్న మాట చదువుకొని మనము కొద్దిసేపు ఆశీర్వాదకరంగా దేవుని యొక్క మాటల్ని మనం ధ్యానం చేద్దాం. అపోస్తుల కార్యము 15వ అధ్యాయము. అపోస్తుల కార్యము 15వ అధ్యాయము 28-29 వచనాలున్న లేఖన భాగం నుంచి చదువుతున్నాను. విగ్రహములకు అర్పించిన వాటిని రక్తమును, గొంతు పిసికి చంపిన దానిని జారత్వమును విసర్జింపవలెను. ఈ అవశ్యమైన వాటికంటే ఎక్కువైన ఏ భారము మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచను. వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్త పడితిరా. అది మీకు మేలు, మీకు క్షేమము కలుగునుగాక. చదవబడిన లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఫలింపచేయునుగాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి మన జీవితంలో మొదటిగా మనం గ్రహించాల్సినటువంటి వాస్తవం ఏమిటంటే, ప్రయాసపడి భారం మోచున్న సమస్త జనులారా, నా యొద్దకు మీరు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని దేవుడు చెప్పాడు. దేవుని దగ్గరికి వచ్చిన మనకు మొదటిగా దొరికేటటువంటిది విశ్రాంతి దొరుకుతుంది. అది ఈ లోకంలో ఉన్నటువంటి విశ్రాంతి కాదు. ఈ లోకంలో ఉన్నటువంటి శాంతి సమాధానాలు కావు. ఈ లోక ప్రమాణాలు వేరు, పరలోక ప్రమాణాలు వేరు. బైబిల్లో ఉన్న ప్రతి మాటలకు కూడా పరలోక ప్రమాణాలు ఉంటాయి. నేను ఎప్పుడు గుర్తు చేస్తూ ఉంటా ఒక మాట. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, నరహత్య చేయకూడదనే ఆజ్ఞ ఉన్నదా లేదా? నరహత్య చేయకూడదు. మరి ఆ మాట చెప్పిన మనిషి ఏం చేసిండు? ఆ మాట ఎవరైతే రాసిండ్రో, ఆ మోసే భక్తుడే ఒకడు మిథ్యాను అరణ్యంలో ఐగుప్తులో ఉన్నప్పుడు కొన్ని కొట్టి చంపాను అనే మాట కూడా మనము చూస్తాం. ధర్మశాస్త్రం అంతా క్షుణ్ణంగా రాత్రింపగళ్ళు ధ్యానిస్తున్నటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు దావీదు. దివారాత్రములు నేను యెహోవా ధర్మశాస్త్రాన్ని ధ్యానించదును. అయినా తాను గొలియాతుని ఏం చేశాడు? హత్య అంటారు. అంటే మాటలను సరిగా అర్థం చేసుకోకపోవడానికి కారణాన్ని బట్టి నేను మాట్లాడుతున్నాను. అంటే కొన్ని వచనాలకు ఒక్కో రకమైనటువంటి అర్థాలు ఉంటాయి. దావీదు గొలియాతును హత్య చేయలేడు. దావీదు గొలియాతును మర్డర్ చేశాడు. మర్డర్ వేరు, హత్య వేరు అనేటువంటి వాస్తవాన్ని తెలుసుకోవాలి. నరహత్య చేయొద్దన్నాడు కానీ మర్డర్ చేయొద్దనిలే. మీరు చంపవలసినవి కొన్ని ఉన్నాయి, మీరు చంపడం నేర్చుకోవాలి భూమి మీద అన్నాడు. దేవుని బిడ్డలారా, ఆ కోవలోనే ఈ యొక్క వచనం మన చదివిన లేఖన భాగంలో మీ మీద కొన్ని దేవుడు మోపాడు. ప్రయాసపడి భారం మోచిన సమస్త జనులారు అన్నటువంటి ఆ స్థలములోనే నేను మీ మీద నా కాడిని మోపుతున్నాను అన్నాడు యేసు ప్రభుల వారు. అది భారమైనది కాదు, తేలికైనది. మీరు పాప భారాన్ని మోసుకొని వస్తున్నటువంటి మీ జీవితాల్లో ఆ పాప భారాన్ని తొలగించాను. ఎంత భారం ఉంటుందంటే ఆ పాపం అనేది, అది అనుభవించడం తెలుస్తుంది. తోడు త్రాడుకు మానేశాడు అనుకో, ఈ నెవర్ కమ్ అవుట్ ఫ్రమ్ దట్ ప్లేస్. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ హిమ్ టు కేమ్ దట్ ప్లేస్, టు కమ్ అవుట్ దట్ ప్లేస్. ఎందుకు? అది ఎంతో భారంగా ఉంటుంది. ప్రాణమైన పోగొట్టుకుంటారు కానీ వ్యభిచారంలోకి వెళ్ళి బయటికి రాలేరు. ఎంతో భారం అది. అంత తేలిక అనుకున్నారా?
ఈ లోకంలో ఏ రకమైన పాపం నుంచైనా మనం బయటికి పడాలంటే అంత తేలిక కాదు. నాట్ ఓన్లీ వ్యభిచారము, దొంగతనము, లేకపోతే త్రాగుడు, ఇవే కాదండి. కొన్ని బంధాల నుంచి బయటికి పడడం కూడా చాలా కష్టం. కొన్ని స్థలాలు విడిచిపెట్టడం చాలా కష్టం. కొన్ని ప్రాంతాల మీద మమకారం తెంచుకోవడం, ఇండ్ల మీద మమకారం చాలా కష్టం. అవి ఎమోషనల్ బైండింగ్స్ ఉన్నాయి లోకంలో, వాటిని తెంచుకోవడం చాలా కష్టం. ఏదైనా మనము తెంచుకోగలగాలంటే దేవుని యొక్క కృప మనకు అవసరం. దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటున్నాడు, ఈ అవశ్యమైన వాటికంటే ఎక్కువైన ఏ భారము మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచని. ఇప్పుడు దేవుడు మన మీద మోపినటువంటి అవశ్యమైనటువంటి భారం ఏమిటి? పరిశుద్ధాత్మ దేవుడు మన మీద మోపినటువంటి అవశ్యమైనటువంటి కార్యక్రమాలు ఏమిటి? ఇట్ ఈజ్ మ్యాండేటరీ. ఖచ్చితంగా అది మనకు అవసరమైనటువంటి కొన్ని మన మీద మోపాడని వాస్తవం ఈరోజు సంఘం మర్చిపోయింది. అలనాటి సంఘం గుర్తించింది, అయ్యో మా మీద దేవుడు కొన్ని ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు పెట్టాడు. పౌలు గమనిస్తాడు, కొరింథీయులకు రాసినటువంటి పత్రికలు అంటాడు, నా మీద ఏంటండి 9వ అధ్యాయము 16వ వచనం, నేను సువార్త ప్రకటించుచూ ఉన్నాను, నాకు అతిశయ కారణము లేదు, సువార్త ప్రకటించవలసిన భారము నా మీద అవశ్యముగా అది మోపబడి ఉన్నది. నేను అది ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును, ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడి ఉన్నది. దేవుని బిడ్డలారా, ఈరోజు అది మనం గమనించాం. మన యొక్క కర్తవ్యము ఏమిటి? యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత మన యొక్క విధులు ఏమిటి? ఏదో నమ్ముకొని మనము మామూలుగా సాదాసీదా లైఫ్ జీవించడానికి కాదు. యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత మళ్ళీ మనం అన్యజనుల ఇష్టం నెరవేర్చడానికి కాదు. యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత కూడా మళ్ళీ మనం శరీర సుఖాలకు బానిసలు ఉండడానికి కాదు. మనకు నార్మల్ లైఫ్ అనేది ఉండొద్దు అసలు. అబ్నార్మల్ అంటే నువ్వు లోకంలో చాలామందికి సాధ్యం కానటువంటి కార్యక్రమాలు చేయడానికి పూనుకోవాలి. నువ్వు ఒక ప్రత్యేకమైనటువంటి భారం కలిగిన వ్యక్తివి. నీ మీద కొన్ని పరలోకం నుంచి దేవుడు కొన్ని ఏం పెట్టినాడనమాట, అవశ్యమైనవి కొన్ని నువ్వు మొయ్యాలని దేవుడు పెట్టినాడనే విషయాన్ని మనము గమనించగలగాలి. ఈ అవశ్యమైన వాటిలో ఒకటి ఏంటంటే, మీరు ఏంటండి జకర్యా ప్రవచన గ్రంథంలో చూసినట్లయితే అవశ్యమైనటువంటి కార్యక్రమాలలో ఒకటి, కడవరి వానకాలం కొరకు మీరు వేడుకోనండి. జకర్యా ప్రవచన గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనంలో, కడవరి వానకాలమున వర్షము దయచేయుమని యెహోవాను, ప్రతివాని చేనిలోని పైరు మొలుచున్నట్లు యెహోవా మెరుపులు పుట్టించును, ఆయన వానలు మెండుగా కురిపించును. ఏంటండి ఈరోజు దేవుని బిడ్డలారా, ఇది మనం చేయాల్సినటువంటి ప్రార్థన. ఇది అవశ్యముగా మనం చేయాల్సిన ప్రార్థన. అవశ్యంగా మనం చేయాల్సిన ప్రార్థనలు ఉన్నాయి, అవశ్యంగా మనం చేయాల్సిన కార్యక్రమాలు. ఇంకా వేరే చేయకపోయినా పర్వాలేదు. నా పాయింట్ ఏంటంటే ఎన్నో ఉంటాయి. ఇప్పుడు అన్నిటి కుదురుబాటు కాలం రావాలనేటువంటిది ఒకటి ఉన్నది, అవశ్యంగా జరగాలి. అది ఇట్ ఈస్ మస్ట్ అండ్ షుడ్. దెర్ ఈజ్ నో అదర్ ఆప్షన్ అట్ ఆల్. ఆప్షనల్ లేదు అక్కడ. కుదురుబాటు రాకపోయినా పర్వాలేదండి, దేవుడు వచ్చేస్తారు అన్నట్లుందా? లేఖనం తప్పైపోతుంది. కడివరి వానకాలం జరగకుండా ఉద్యోగం వస్తుందా? లేఖనం తప్పైపోతుంది. అవశ్యమైనవి కొన్ని ఉన్నాయి దేవుని బిడ్డలారా. అందులో ఒకటి మనము వేకువనే ప్రార్థించడం అవశ్యం. ఎందుకు? మన ప్రాణప్రియుడైనటువంటి యేసుక్రీస్తుల వారు పెద్దల కడనే లేచి ఆయన కొండకు వెళ్ళాను, ప్రార్థించుటకు వెళ్ళాను. రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభుత్వంలో హృదయమును కుమ్మరించు. దేవుని బిడ్డలారా, ఈరోజు అవశ్యమైన విషయాల మీద ఈరోజు క్రైస్తవ సమాజానికి దృష్టి లేదు. అవసరమైన విషయాల మీద లేదు, అనవసరమైన విషయాల మీద దృష్టి ఉన్నది. ఈ అవశ్యమైన వాటికంటే ఎక్కువైన ఏ భారము మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచింది. ఈరోజు క్రైస్తవులుగా మనము ప్రతి ఆదివారం ప్రభు వల్ల పాలుపములు పొందడం అవశ్యం. మనం అపోస్తుల బోధలో ఉండడము అవశ్యం. ఎడతెగక ప్రార్థన చేయడము అవశ్యం. రొట్టె విరిచే కార్యక్రమంలో ఉండడం మనం అవశ్యం. నీ కష్టార్జితంలో దేవునికి నమ్మకంగా
నువ్వు దశం భాగం ఇవ్వడం ఆవశ్యకం. అది పర్వాలేదు అంటే అన్నట్లుందా? పర్వాలేదు అనే పరిస్థితి కాదు ఇవన్నీ కూడా. ఈరోజు దేవుని బిడ్డలారా, మరి అవశ్యమైనటువంటి సంగతుల మీద మనం దృష్టి పెడుతున్నామా అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. తప్పనిసరిగా దేవుడు మనకు కృపను అనుగ్రహిస్తాడు. కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో అంటున్నాడు ఏంటండి, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక దయచేసి 10వ అధ్యాయము 11వ వచనములో, ఈ సంగతులు దృష్టాంతముగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడ్డాయి. తాము నిలుచుచున్నానని తలంచుకొనివాడు పడకుండానట్లు ఇది ఆవశ్యకం. ఆత్మీయ జీవితం పట్ల సీరియస్నెస్ లేకుండా, ప్రార్థన పట్ల సీరియస్నెస్ లేకుండా, సహవాసం పట్ల సీరియస్నెస్ లేకుండా ఏంటండి, ఎవడైతే ఏముంది నాతో స్నేహం చేయడానికి అనుకోవద్దు, భ్రష్టులం అయిపోతాం. ఏం పర్వాలేదు ఒకరోజు ప్రార్థన చేయకపోతే అనుకోవద్దు, మెల్లమెల్లగా మన బలిపీఠం అనేది ఏమైపోతుంది, కూలిపోతుంది. అందుకంటున్నాడు ఇక్కడ, మీరు కొన్ని విషయాలు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. నువ్వు నిల్చున్నాను తలస్తున్నావా, పడిపోకుండా నువ్వేం చేయు, జాగ్రత్త. కొందరు పడిపోయి అధాపాతాళంలోకి వెళ్ళిపోతారు కానీ వారికి తెలియదు. మేలు కీడనియు, కీడు మేలనియు, చేదు తీపనియు, తీపు చేదనియు చెప్పుకొనిచున్న వారు కొందరు ఉంటారు. వారు అధాపాతాళంలోకి వెళ్ళిపోయాడు ఆత్మీయ జీవితంలో. నాకు విచిత్రం అనిపిస్తుంది. మనం చేస్తున్న ప్రార్థనలు, వీళ్ళంతా సెల్ఫ్ డబ్బా. అరే సెల్ఫ్ డబ్బా కాదు నాయన ఇది. ఈ సెల్ఫ్ డబ్బా ఎందుకు అవుతుంది? దేవుని కార్యం జరుగుతున్నప్పుడు నిన్నటి దినాన దైవజనుడు స్వరాజ్ పాస్టర్ గారు మాట్లాడాడు. ఎంత అద్భుతమైన మాట. ఏవేలు 2వ అధ్యాయము 15వ వచనంలో, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏం చేయండి, ఏర్పాటు చేసి మీరు దాన్ని ప్రకటించుండి. సమాజంలో ప్రకటించమన్నాడు ఆయన. మనకు ఇంకోటి అర్థమైంది, రహస్యమందురండి తండ్రికి మొరపెట్టుము, ఈ నెత్తిని కడుక్కొని నూనె అంటబెట్టుకొని పుల్లగీసి పెట్టుకో, ఇంత నెత్తికి ఇది గ్యాస్ను వేసుకొని పుల్లగీసి పెట్టుకుంటే అయిపోతుంది కదా. నా పాయింట్ ఏంటంటే, రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయమని ఆ వచనాన్ని అట్లా మాట్లాడుతున్నాడు ఎంత నెరవేరుస్తున్నాడు. అసలు అట్లా మాట్లాడుతున్న జీవితంలో శూన్యం ప్రార్థన. నేను చాలామంది నా యొక్క వ్యక్తిగత జీవితంలో నేను చూసిన, నేను ఎప్పుడు ప్రార్థన చేస్తున్న ఎవరికి తెలియదు అని ఒకటి. అందరికన్నా ముందు వాడే భ్రష్టుడు అయ్యాడు. దేవుడిని బిడ్డలారా, ఇక్కడ మనము కొన్ని విషయాల్లో జాగ్రత్త పడాలి. అవశ్యమైన సంగతులు కొన్ని ఉన్నాయి. ఏంటండి, దేవుడు ఇలా అంటున్నాడు 13వ వచనంలో, సాధారణముగా మనుషులకు కలుగు శోధనలు తప్ప మరి ఏదియో మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగినంత కంటే ఏంటంటే, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపనీయడు. దేవుడు మన మీద ఏ భారం మోసినా, వీడు మోస్తాడా మోయడా, వీని వల్ల అవుతుందా కాదా, వీని శక్తి సామర్థ్యాలు ఎంత, వీని జ్ఞానం ఎంత, వీనికున్న ఐక్యూ లెవెల్ ఎంత ఉంది, అన్నీ గమనిస్తాడు ఆయన. రవి పాస్టర్ గారి మీద మనం తీసుకొచ్చి 50 కిలోల సంచి పెడతామా నెత్తి మీద? ఉన్న పాటున ఆయన పరదేశంలో స్థానము సంపాదించుకుంటారు. కానీ నోబల్ పాస్టర్ మీద పెట్టవచ్చు. 50 కిలోల సంచి పెట్టినా ఆయన కొంచెం కింద మీద వాడు మొత్తం మీద దాన్ని మోయగలుగుతాడు. ఒక మనుషులుగా మనమే వారి యొక్క స్థితిగతిని బట్టి వారి మీద భారము మోపుతాం. 50 కిలోల సంచి తీసుకుపోయి నా కొడుకు నెత్తి మీద పెట్టా, 50 కిలోల తీసుకుపోయి నా బిడ్డ నెత్తి మీద పెట్టా. ఏంటండి, మనము కొన్ని వారికి ఆ సామాన్లు. ఇప్పుడు ఇంట్లో కొన్నిసార్లు సిలిండర్ అయిపోయిందంటే ఆ సిలిండర్ లేపి పొయ్యి దగ్గర పెట్టుకోవడానికి కూడా స్త్రీలకు అంత బలము సరిపోదు. సిలిండర్ లేపెట్టడానికి కూడా భర్త కావాలి. ఎవరో ఒకరు చంద్రముఖిలాగా లేపి పెట్టుంటుండొచ్చు, మనకు తెలియదు. కానీ కోపం వచ్చినప్పుడు వాళ్ళు సిలిండర్లు లేపుతారు, భర్తను లేపుతారు, మంచాలు లేపుతారు. నేను సరస్ పాస్టర్ గారు సాక్షి చెప్తాను సంగారెడ్డిలో.
భార్య భర్తనే లేపు కొడుతుందంట నాగనోపాల్ గారికి చెప్తున్నారు. డబుల్ ఛాంపియన్షిప్ నడుస్తుంది బ్రదర్ వాళ్ళ ఇంట్లో, తలుపులు పెట్టి కొడుతుంది భర్తను అంటున్నాడు. అసలు ఉంటే ఉండొచ్చు మనకు తెలియదు, కానీ మ్యాక్సిమం వారు బలహీనులు అని బైబిల్ సెలవిస్తుంది. వారి మీద అంత భారం మోపుతాడు ఆ దేవుడు ఏంటండి? స్త్రీ మీద మోపే భారం వేరు, పురుషుని మీద మోపే భారం వేరు, యవనస్తుని మీద మోపే భారం వేరు. కొంత అనుభవం వచ్చినటువంటి పౌలు లాంటి దైవజనుల మీద దేవుడు మోపే భారము వేరు. ఆయన మీద విశేషమైనటువంటి భారం ఉన్నది పౌలు మీద. ఎంత భారము! ఇటు సంఘాలను కట్టాలి, అందరినీ సంపూర్ణతను నడిపించాలి, గృహ నిర్వాహకత్వం పని అప్పగించబడి ఉన్నది, సిద్ధాంతము మరి ఆయన నేర్పించాల్సినటువంటి బాధ్యత తన మీద మోపబడి ఉన్నది. ఇదివరకు సువార్త వినండి, ప్రజల దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పాల్సిన భారం మోపబడి ఉన్నది. అన్యజనులకు చెప్పాలి, స్వజనులకు చెప్పాలి. ఏంటండి ఎంత భారము తన మీద దేవుడు మోపినాడో ఇదంతా కూడా ఆయన అవశ్యం అనుకున్నాడు, ఇది అవసరం అనుకున్నాడు. ఈరోజు మనమేమయ్యా అది అవసరం లేదు భయ్, ఉపవాస ప్రార్థనలు అవసరం లేదు భయ్, సువార్త ప్రకటన దేవుని చిత్తంలో దేవుడు రక్షించుకుంటాడండి అవసరం లేదు, అది మనము ప్రార్థించడం అవసరం లేదండి అని భ్రష్ట బోధలు నేర్పుతున్న వాళ్ళెందరో ఉన్నారు. మనం అడగక ముందే మన అక్కర్లని పరలోకపు తండ్రికి తెలివి ఉంటారా బాబు, ఎందుకు మీరు ప్రార్థన చేస్తారు, మీకు ప్రార్థన చేయమన్న వాడేవుడు అని ప్రార్థన జీవితాలకు దూరం చేసినటువంటి కొంతమంది భ్రష్ట ఇంటర్నేషనల్ ఛాలెంజింగ్ స్పీకర్లు ఉన్నారు. ఇంకెప్పుడు వాడు సినాయి కొండ ఎక్కుతాడు, ఇంకెప్పుడు వాడు మొక్కల జీవిత సాధన నేర్చుకుంటాడు, ఇంకెప్పుడు వాడు దేవుని కొరకు సమస్తాన్ని విడిచిపెట్టి బయలుదేరేటటువంటి ఒక పౌరుడుగా తయారవుతాడు. అవశ్యమైన విషయాల్లో ఎక్స్క్యూజ్ చేయొద్దు. నేను ఎప్పుడు ఎక్స్క్యూజ్ చేయాలి కొన్ని విషయాలు, వాడు లేవాలంటే లేవాలి, ప్రార్థన చేయాలంటే చేయాలి, ఇక వేరే విషయాల్లో పర్వాలేదు. నీకు మనసుకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అంటే చేసుకుంటా నేను, అది నీ వ్యక్తిగతం. తా వలసింది రంభ తా మునిగింది గంగ అనేటటువంటి ఒక సామెత అయితే ఉన్నది. వాడు మంచి అమ్మాయిని చేసుకున్నాను అనుకుంటాడు, తర్వాత 6 నెలలకు నేను గంగలో మునిగిన సంగతి మనకు అర్థం. అది మన దాని మీద మన ఒత్తిడి ఏమి ఉండదు, మన ఇంపల్స్ ఏమి ఉండదు. దట్స్ ఎంటైర్ ఇట్స్ పర్సనల్. ఆ మనసుకు నచ్చిన పిల్లని చేసుకోవచ్చు, పెళ్లి కాని పిల్లని చేసుకోవచ్చు, పెళ్ళి అయిందని చేసుకోవచ్చు, పిల్లలు ఉన్నదని చేసుకోవచ్చు, ఒక వేషనే చేసుకోవచ్చు, ఓషేలాగా దేవుడు ప్రేరేపిస్తే సంబంధం లేదు, అది వాని వ్యక్తిగతం. కానీ వాక్య విషయంలో దేవుడు మోపినటువంటి అవశ్యమైన విషయాలు మాత్రము ఆయన ఇష్టమైతే చేయలేకపోతే లేదా అంటాడు. సేవకుడు కాదు, నాయకుడు కాదు. నాయకుడు అయితే వాడికి కొన్ని నియమ నిబంధనలు పెడుతూ ఒక క్రమమైన జీవితంలో పెంచడానికి పూనుకున్న వాడే నాయకుడు. ఏంటంటే పౌలు అంటాడు, మీ మీద ఈ అవశ్యమైన వాటికంటే ఎక్కువైన ఏ భారం మోపకూడదు. ఒక క్రమాన్ని నేర్పిస్తున్నాడండి, క్రమాన్ని నేర్పిస్తున్నాడు. ఇదే కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో ఏమంటాడంటే, ఇప్పుడు నేను కొన్ని సంగతులు మీకు చెప్పాను కదా, ఏంటండి ఇంకా కొన్ని సంగతులు నేను మరలా వచ్చినప్పుడు ఏం చేస్తాను, క్రమపరుస్తాను. 34 అధ్యాయము కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక. అంటే మీరు కూడి వచ్చుట శిక్షావిధికి కారణము కాకుండానట్లు ఇది అవశ్యమైన సంగతి. తన ఇంటనే వాడు భోజనం చేయవలెను. మిగిలిన కొన్ని సంగతులు క్రమపరిచాడు. ఈ యొక్క అధ్యాయం అంతట్లో కూడా ఎట్లా సంఘ చరిత్ర, సంఘ క్రమం ఉండాలి, ఏ రీతిగా బల్లారాధన కార్యక్రమం జరగాలి, ఎప్పుడెప్పుడు జరగాలి, అవశ్యమైన విషయం. దేవుని బిడ్డలారు ఇక్కడ అంటున్నాడు ప్రభు ఈరోజు, సంఘమా అవశ్యమైన సంగతులు మీరు గ్రహించగలుగుతున్నారా? అనవసరమైన విషయాల మీదనే దృష్టి పెరిగిపోయింది అంటాడు చాలామందికి. వారు కడిపే దేవుడు అనుకొని ఇల్లే స్వర్గం అనుకుంటారు. అది అవసరమా? అనవసరమైన విషయం. కొందరు వ్యర్థమైన సంగతుల మీదకి దృష్టి తీసుకెళ్ళిపోయారు, వ్యర్థమైన కార్యక్రమాల మీద, వ్యర్థమైన సంపాదనల మీద. ఏంటంటే ఇప్పుడు నేను ఇల్లు కట్టడం ఆవశ్యమా? నేను ఒక గోడలతో మందిరం కట్టడం ఆవశ్యమా? ఏది కూడా అది అవశ్యం కాదు. నా ప్రార్థన జీవితం కాపాడుకోవడం ఆవశ్యం. నా ఇల్లు కట్టడం సెకండరీ, నేను ఒక చర్చి కట్టడం సెకండరీ, నా పిల్లల కెరీర్ సెట్ చేయడం సెకండరీ, ఇంకా అవతలు ఎన్నో ఉన్నాయి, అవి సెకండ్ ప్లేస్. వాట్ ఈస్ ద మోస్ట్ అండ్ ఆనరబుల్ ప్లేస్లో ఉండాల్సినటువంటి మన జీవితంలో నీ ఆత్మీయ జీవితం ఎంత
దేవుడు ఎంత విలువైన అవశ్యమైన సంగతులు చెప్పాడో వాటి మీద నువ్వు దృష్టి పెట్టి ముందుకు సాగడం అనేది విలువైన పని. అందుకే విశ్వాసులు, ఆనాటి విశ్వాసులు దేవుడు గమనించాడు. ఇప్పుడు వీరికి ఏవేవి ఆవశ్యం చేస్తే బాగుంటుంది అనుకున్నాడు, అప్పుడు అవి ఆవశ్యం చేస్తాడు. ఇప్పుడు మనకు అవి ఆవశ్యం కాదు. ఇప్పుడు ఆవశ్యమైన కార్యక్రమాలు మారినాయి. కాలం మారుతున్న కొద్దీ, సంవత్సరాలు జరుగుతున్న కొద్దీ దేవుని ప్రణాళిక మారుతుంటుంది కదా. కాబట్టి ఇప్పుడు ఆవశ్యమైన సంగతులు మారిపోయినాయి. ఒకప్పుడు ఆవశ్యమైన సంగతులు గొంతు పిసికి చంపిన దాని జారత్వమును, విగ్రహ సంబంధమైనటువంటి వ్యభిచారం మీరు విసర్జించాలా. ఇప్పుడేమో మీరు ప్రభు రాకడ కొరకు ప్రార్థన చేయాలి, కడబరి వానకాలం కొరకు ప్రార్థన చేయాలి, ఇప్పుడు మీరు కుదురుబాటు కొరకు పని చేయాలి, ఇప్పుడు మీరు సిద్ధాంత గలిబిడి తొలగించడానికి పని చేయాలి, దిద్దుబాటు చేయడానికి పని చేయాలి, ప్రభు రాకడ కొరకు మార్గం సరళం చేయాలి. ఇప్పుడు మన మీద ఆవశ్యమైన కార్యక్రమాలు వేరే, వాటి మీద మనం దృష్టి పెడుతూ ముందుకు సాగినప్పుడే కొంత పరిశుద్ధాత్మ దేవుడు ఆనందిస్తాడు. ఆయన చేస్తున్న పని కూడా అదే. కాబట్టి ఏది పరిశుద్ధాత్మ దేవుడు చేయడానికి పూనుకున్నాడో భూమి మీద, ఆ పనిలో నువ్వు నిమగ్నమై ఉండడము అవశ్యమైనటువంటి విషయం. నీవు ఆత్మ చేత నడిపించబడము అవశ్యమైన విషయం. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్ వెరీ వెరీ నెసెసరీ టు గైడెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్. నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడము అవసరమైన విషయమా, అనవసరమైన విషయమా? పరిశుద్ధాత్మ లేనిదే వేద పఠనము కానీ పరిశుద్ధాత్మను పొందుట అన్నిటికన్నా ప్రబలమైన మేలుట. పరిశుద్ధాత్మను గోరము జీవమ యేసు ప్రభుని పేరిట వేడుము. పరిశుద్ధాత్మ లేకపోతే నువ్వు యేసు ప్రభు నెరుగుటే కాదన్నాడు. పరిశుద్ధాత్మ లేకపోతే పాపాలను సరి ఒప్పుకోవన్నాడు. అంటే ఎంత అవసరమండి పరిశుద్ధాత్మతో సహవాసం చేయడం. కానీ కొందరు పరిశుద్ధాత్మ దేవుడు అవసరం లేదు, పరిశుద్ధాత్మ చేత నింపబడి మనం ఇట్లా ఎగరడం, దుంకరము, ఒలరడము దేవుని చిత్తం కాదు, ఆత్మదేవుడు ప్రత్యేకంగా దిగిరావడం అంటే ఏం జరగదు అని తెలివి తక్కువ బోధలు చేసి క్రైస్తవ సమాజాన్ని చేర్పేసిన వారు ఎందరో ఉన్నారు. ఈరోజు దేవుని బిడ్డలారా, అవశ్యమైన సంగతి ఏంటండి? విలువైన సంగతి, మనము దృష్టి పెట్టవలసిన సంగతి ఏమిటో అది గ్రహించాలి. ఉదయకాల ప్రార్థన, ప్రభువా ఈరోజు నేను ఏ సంగతుల మీద దృష్టి పెట్టాలి, ఏవి అవశ్యం ఏంటంటే ఒక్కో టైంలో ఒక్కోటి. ఫర్ ఎగ్జాంపుల్ నేను అంటున్నాను ఏంటంటే, దావీదు గొలియాతును చంపడానికి అప్పుడు ఒక గులకరాయి వాడడం అవశ్యం. జీవితకాలం అంతా గులకరాయిలే వాడుకుంటున్నాడా? లేడు కదా. ఆ పర్టికులర్ టైంలో ఒక గులకరాయి అవసరమైంది. తర్వాత మళ్ళీ యుద్ధాయుధాలు మార్చిండు, యుద్ధనీతిని మార్చిండు, పోరాటాలు మార్చిండు, స్ట్రాటజీస్ మార్చిండు. అదే అల్టిమేట్ కాదు కదా. అప్పుడు అది అవసరం. తర్వాత కాలమాన పరిస్థితుల్లో ఒక్కొక్క టైంలో ఒక్కొక్క ఆయుధాన్ని ఉపయోగించాడు. కాబట్టి ఈరోజు కొన్నిసార్లు మనం ప్రార్థన అనే ఆయుధాన్ని ఉపయోగించాల్సి వస్తుంది, కొన్నిసార్లు మన వాక్యం అనే ఆయుధాన్ని, కొన్నిసార్లు సహవాసము, కొన్నిసార్లు స్తుతి, కొన్నిసార్లు రకరకాలుగా మనము ఇప్పుడు ఇది అవశ్యం అనుకోవాలి. ఎప్పుడు నువ్వు స్తుతి అవశ్యం అనుకుంటున్నావు, ఎప్పుడు దయ్యపు శక్తుల మీద పోరాటం అవశ్యం అనుకుంటున్నావు, ఎప్పుడు దేవునితో కొంత రొమాంటిక్ యాంగిల్లో మాట్లాడడం అవశ్యం అనుకుంటున్నాం. దేవునితో రొమాంటిక్ యాంగిల్లో మాట్లాడే వాళ్ళు కూడా కావాలి దేవునికి. పరమగీతం అంతా ఏంది సందేశం ఏమిస్తుంది మనకు? నా ప్రియుడు నావాడు, నేను అతని దానను. నా ప్రియుడు ఎండకు ఏంటండి, ఎండకు ఆయన నిలబడి తట్టుచున్నాడు తలుపు, ఆయన తల మంచుకు తడిసి ఉన్నది. ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ కొన్నిసార్లు అవశ్యమవుతుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను ఆవశ్యమైన సంగతుల మీద దృష్టి పెట్టాలని ప్రభువు మాట్లాడుతున్నారు. కనుక మారుమనసు పొందుదాం. ఏదన్నా అనవసరమైన విషయాల మీద మనం దృష్టి పెడుతున్న వారుగా ఉన్నామేమో, అనవసరమైన కార్యక్రమాలలో మనం కొనసాగుతున్నామేమో, అనవసరమైన చర్యలు మన యొక్క బ్రతుకులు ఎక్కువ ఉన్నాయేమో, వాటిని ట్రిమ్ చేద్దాం యేసు ప్రభు నామంలో. ప్రభువా ఏది ముఖ్యమైన సంగతి ఏంటంటే, యాకోబు రాసిన పత్రిక అంతా కూడా ఏమంటాడు? సహోదరులారా ముఖ్యమైన సంగతి ఏదనగా అంటాడు. అంటే అర్థమైంది, కొన్ని ముఖ్యమైన సంగతులు మాత్రం ఉన్నాయి, కొన్ని ముఖ్యము కాని సంగతులు ఉన్నాయి, శ్రేష్టమైన సంగతులు ఉన్నాయి, కొన్ని అనవసరమైన సంగతులు ఉన్నాయి. కాబట్టి శ్రేష్టమైన, అతి ప్రాముఖ్యమైన, అత్యవసరమైన విషయాల మీద మనం దృష్టి పెడదాం. ఇప్పుడు అత్యవసరమైనటువంటి ఎమర్జెన్సీ విషయం ఏంటంటే, మనమందరము పరిశుద్ధాత్మ చేత నింపబడడం. దిస్ ఈజ్ ఎమర్జెన్సీ అలర్ట్ అన్నమాట. ఎందుకంటే పరిస్థితులు బాగలేవు.
ఎటు చూసినా ఎండమావులే, ఎటు పోయినా ఎడారులే, ఎటు చూసినా సాతాను ప్రభావం కనబడుతుంది లోకంలో, ఎటు చూసినా పాపం కనబడుతుంది లోకంలో. క్షేమము లేదు భక్తునికి. ఇక్కడ నువ్వు ఎంత ఆత్మచేత నడిపించబడడానికి పూనుకుంటే అంత క్షేమం ఇప్పుడున్న దినాల్లో. దిస్ ఈజ్ వెరీ వెరీ మస్ట్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు గైడెడ్ బై ద హోలీ గోస్ట్ ఇన్ అవర్ లైఫ్. కాబట్టి దేవుని బిడ్డలారా, మన సొంత శక్తి, మన సొంత భక్తి ఇప్పుడు పనిచేసే దినాలు ఇవి కాదు. ఇప్పుడు కేవలం పరిశుద్ధాత్మ దేవుని ఒక శక్తి మన జీవితంలో పనిచేయాలి. ఆత్మచేత నడిపించబడడానికి తీర్మానించుకుందాం. దేవుడి కొద్ది మాటలు మన వెనుకలో ఫలింపచేయును గాక. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవా, అవశ్యమైన సంగతులు ఉన్నాయి మా జీవితంలో. ఏవి అవశ్యములో, ఏవి పనికి మాలిన సంగతుల్లో గ్రహింపు లేనటువంటి విశ్వాసులే ఈరోజు చాలామంది. అవసరమైన విషయాల మీద దృష్టి పెట్టరు తండ్రి. అనవసరమైన విషయాల మీద, తమకు ఏమాత్రము సంబంధము లేనటువంటి విషయాల మీద ఈరోజు ఎంతోమంది దృష్టి పెట్టి ఆత్మ జీవితాలు చెరుపుకుంటున్నారు. మేమైతే అలాగ ఉండకూడదు. ఏది అవసరమో అదే మాట్లాడాలి, ఏది ఆవశ్యమో ఆ సంగతి మీద దృష్టి పెట్టాలి, దాని కొరకే బ్రతకాలి. ఫలింపచేయండి తండ్రి విత్తబడిన వాక్యాన్ని. నీకు స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విత్తబడినటువంటి దేవుని యొక్క వాక్యము మనందరి హృదయాల్లో దేవుడు ఫలింపచేయనట్లుగా నవపలాన గారు ప్రార్థన చేస్తుండగా అందరం కూడా ఏకీభవిస్తూ ప్రభు నామాన్ని స్తుతిస్తాం. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా, 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 ప్రేమల తండ్రి, గొప్ప దేవానికి వందనాలు తండ్రి. నీకు స్తోత్రం నాయన. ఉదయకాల ప్రార్థనలో తండ్రి మమ్మల్ని దేవా పాల్గొనడానికి ఇచ్చిన ధన్యత కొరకు స్తోత్రాలు, వందనాలు, వందనాలు తండ్రి. సమయాన్ని చూడలేని వారు, ఈరోజు లెక్కించబడలేని వారు ఎంతో మంది ఉండగా అయా దేవాన్ని ఉచితమైన కృప చేత నాయన కాపాడి దేవానికి స్తోత్రం. మరి ఉదయ కాలంలో ప్రభువా నిన్ను నాయన మొదటి జామున స్తుతించి ఆరాధించడానికి ఇచ్చినటువంటి యొక్క సమయం కొరకు స్తోత్రాలు, వందనాలు. మరి ఈ ప్రాంతంలో మీ దాసు నిలబెట్టుకుని ప్రభు ఈ విధమైన నాయన పరిచయం జరిగిస్తున్న విధానం కొరకు వందనాలు. మరొకసారి యొక్క ప్రభు అయా నీ సన్నిధిలో పాల్గొనేటటువంటి కృపనిచ్చావు, స్తోత్రం. మరి దేవా ఇంతవరకు మాట్లాడిన ప్రతి మాట కొరకు నీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. అయా మరి దేవా అవశ్యమైనటువంటి ఏమిటో తండ్రి ఇంతవరకు ఆయన మా అందరితో మీరు మాట్లాడిన విధానం కొరకు స్తోత్రాలు నాయన, వందనాలు ప్రభువా. అయా మరి ఆనాటి కాలంలో దేవానికి స్తోత్రము నాయన. అయా మరి దేవా అయా నీకు స్తోత్రం. నీ యొక్క అయా భక్తులతో మాట్లాడిన దేవానికి వందనాలు, ఇచ్చిన దేవానికి వందనాలు. అయా నీ ఆత్మ నడిపించి దేవాన్ని దర్శనమిచ్చి ప్రభువా మీరు నడిపించిన విధానం బట్టి స్తోత్రము నాయన. అదేవిధంగా దేవానికి స్తోత్రము తండ్రి. ఈనాటి కాలంలో కూడా మీ యొక్క ఆత్మ నడిపింపు అయా దేవానికి స్తోత్రం. నీ దర్శనం ద్వారా నడిపించబడుట దేవానికి స్తోత్రము దేవా జరుగుతున్నది కనుక నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. మా జీవితాల్లో కూడా ప్రభు అవశ్యమైనటువంటి ఏమిటో గ్రహించడానికి ముఖ్యమైనటువంటి విషయాలు మేము ముందుకు సాగించు. మా ప్రార్థన జీవితంలో కానీ ఇంకా దర్శన నెరవేర్పు కానీ అనేకుల కొరకు ప్రార్థించడం కానీ విషయాలన్నీ అవశ్యమని అని తండ్రి మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. అయా మరి దేవానికి స్తోత్రం, నీకు వందనాలు ప్రభువా. అనేకులను ఇంకా దేవానికి స్తోత్రము తండ్రి. అయా మరి నాయన మీరు మాట్లాడినటువంటి విధంగా అయా మరి దేవానికి స్తోత్రం ప్రభువా. భక్తులు ఎప్పుడైతే ఉపవాస ప్రార్థన ప్రతిష్ఠించుకుంటున్నారో ప్రభువా అయా సంఘంలో కూడా ఉపవాసంలోకి నడిపించుట దేవా. అయా మరి సేవకుల లక్షణమనే దేవానికి స్తోత్రం. మీరు మాట్లాడారు, నీకు వందనాలు దేవానికి స్తోత్రము నాయన. ఈ విధమైన ఉపవాస కూడికలను తండ్రి మీరు ఏర్పాటు చేస్తూ ఇంకా ఉదయకాల ప్రార్థనలో ఏకీభవిస్తూ ముందు కొనసాగుచుండగా దేవాని దాసునికి ఇంకా ప్రాంతంలో ఉన్న సంఘంలో ఆశీర్వాదపరంగా దీవెనకరంగా మలచండి. ఇంకా మా అందరినీ కూడా దేవానికి స్తోత్రము నాయన. ఈ విధమైన ఉపవాస ప్రార్థనలు నడిపిస్తున్నగా సాయం చే తండ్రి నీకు స్తోత్రాలు. ఉదయకాలంలో ప్రభువానికి వందనాలు. మీ చేతకు వస్తున్నాం తండ్రి. ఈ దినమంతటి మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మలచండి. అవశ్యమైన వాటి మీదనే మేము దృష్టి పెట్టి ముందు కొనసాగే కృపని తండ్రి. పరిశుద్ధాత్మ దేవ ఆనాటి కాలంలో నాయన పౌలును అతడి భక్తులు
వాళ్ళందరినీ కూడా ఇంకా ఎంతో మంది Amen. ప్రభువా సహచరులను నడిపించావు. ఆ విధంగా మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అవశ్యమైనటువంటి పనులు చేయడానికి కృపను చేస్తే అని Amen. అయ్యా మీ నడిపింపు దయచేతండి స్తోత్ర, బలము దయచేతండి నీకు వందనాలు. అయ్యా మరి తండ్రి నీ దర్శనం నెరవేర్పు దయచేతండి నీకు వందనాలు. అయ్యా మీరే కనికరించి కృపచు మరి ప్రార్థన చేస్తున్నాం నాయన. అయ్యా మరి ప్రార్థన చేయవారితో కూడా అయ్యా సహవాసం కలిగి ఉండమన్నావు నీకు స్తోత్రాలు. ఆ విధమైన సహవాసం మేము కొనసాగించడం సాయం చేతండి నీకు వందనాలు. కనికరించి కృప చూపి ఇంకా ముందున్నటువంటి సమయాన్ని మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మలచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. స్తోత్రములు తండ్రి, మహాగణుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామని వందనాలు దేవా. ద్వారా మీరు పలికించినటువంటి మాటలను బట్టి నీకు స్తోత్రాలు. ఎన్నో విన్నపాలు మీ సన్నిధిలో మేము కలిగి ఉన్నాం. ప్రార్థనలు ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఆఫ్లైన్ ద్వారా కానీ ఆన్లైన్ ద్వారా కానీ ఎందరైతే ఏకీభవిస్తున్నారు వారందరినీ మీరు అభిషేకించండి. మీకు స్తోత్రాలు. మా సంఘ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు జరగబోతున్నటువంటి ముగింపు సభ అయా మరి ఈ నేటికి 50 దినములు నీ యొక్క ప్రత్యేకమైన కృపను బట్టి నీ దాసునికి బలం ఇస్తూ వచ్చారు, నడిపింపునిస్తూ వచ్చారు. నీకు స్తోత్రాలు. సాయంకాలం జరగబోతున్నటువంటి ముగింపు సభలో మీరు తోడుగుండండి. అనేక మందిని మీరు నడిపించండి. ఏ ఒక్కరికి ఎటువంటి ఆటంకం లేకుండా సకల దుష్టుని ఆటంకంలో యేసుక్రీస్తు నామములో గద్దిస్తూ బంధిస్తూ ఉన్నాం. ప్రభువా నీకు స్తోత్రాలు. మీరే ప్రతి ఒక్కరికి క్షేమమును దయచేయండి. అయ్యా మరి రవణను మీరు జ్ఞాపకం చేసుకునండి. మీ దాసునికి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. అదే రీతిగా మా తమ్మును కూడా జ్ఞాపకం చేసుకోండి. బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. అయ్యా ఇంకెందరైతే మాకు జ్ఞాపనలు కోరినారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి. అయ్యా నీకు స్తోత్రాలు. మరొకసారి దైవజనుడు స్వరాజ్ పాస్టర్ గారిని బట్టి, నోవాపాల్ పాస్టర్ గారిని బట్టి, సత్య సేవకులు ఎందరైతే మెదక్ జిల్లాలో పనిచేస్తున్నారో ప్రతి సేవకుని మీరు జ్ఞాపకం చేసుకుంటారు. ఐజక్ రాజులను తన సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటారు. ప్రభువా నీకు స్తోత్రాలు. మరొకసారి జహీరాబాద్ సంఘాన్ని దైవజనుడు మార్క్ బాబు గారిని మీరు జ్ఞాపకం చేసుకునండి. వారి కూతురు సౌగంధి గారిని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. బిడ్డ 10th క్లాస్లో ఉంటుండగా తనకు కావాల్సిన జ్ఞానం దయచేయండి. తనకున్నటువంటి భయాందోళన ఇస్తున్నాములో బంధిస్తున్నాం. దైవమా మీరు ముట్టండి, మీ ఆత్మకార్యం జరిగించండి. నీకు స్తోత్రాలు. నన్ను నా కుటుంబాన్ని అయా మీరు జ్ఞాపకం చేసుకుని నాకు మీరు ఇచ్చినటువంటి వ్యాపారాన్ని మీరు జ్ఞాపకం చేసుకునండి. అబ్రహాం చేతి పనిని ఆశీర్వదించినట్లుగా మా వ్యాపారము మీరు దీవించండి, ఆశీర్వదించండి. దయగల తండ్రి, ఈరోజు జరగబోతున్నటువంటి మరి అన్ని ఏర్పాట్లలో, భోజన కార్యక్రమాలలో, అయా ప్రార్థనలు, స్తుతి ఆరాధనలు అన్నింటిలో మీరు తోడు ఉండండి. మీ బలమైన అభిషేక తైలమును మీరే మా మీద కుమ్మరించి నడిపించమని, సకల పొంచి ఉన్న దుష్ట ఆటంకములను మీరు మాకు ఇచ్చిన అధికారం బట్టి యేసుక్రీస్తునామములో గద్దిస్తూ బంధిస్తూ ఉన్నాం. ప్రభువా నీకు స్తోత్రాలు. నేటి కార్యక్రమానికి స్పాన్సర్స్గా ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకునండి. అయ్యా మాకు స్థలాన్ని ఇచ్చినటువంటి కుటుంబస్తులను, ఎలిషనను, మోహన్ రావులను, కాంతారావులను, వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకునండి తండ్రి. వారికి రావాల్సిన దీవెన నిండుగా మీరు దయచేయండి. మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ మరొకసారి ప్రభువాన్ని సన్నిధిలో మేము కలుసుకున్న పర్యంతం మీ తోడు, మీ సన్నిధి, మీ కృప, మీ కాపుదల నిండుగా మీరే మాకు దయచేయమని యేసుక్రీస్తు అద్భుత శక్తియుత నామం ఈ ప్రార్థన సమర్పిస్తూ ఉంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చాను, ప్రవేశ రక్తమే ప్రవేశ నామానికి సంపూర్ణ అపవాదికి నీ వాని క్రియలకు అనంత కోటి నాశనము కలుగును గాక. ఆమేన్. ఆమేన్.